नमस्कार, मायामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस में जानकारी देते हुए बताया कि सरकार के माध्यम से प्लॉट दिलाने के नाम पर लोगों से पैसे लेकर ठगी करने वाले आरोपी को गिरफ्तार कर लिया गया है। मोहम्मद ताजुद्दीन उर्फ शाकिर खानापुर निर्मल जिला न्यायालय में टाइपिस्ट के रूप में अपने कर्तव्यों का पालन कर रहा है। डीएसपी ने बताया कि आदिलाबाद शहर में दर्जनों पीड़ितों सर्वे नंबर 29/1 इंद्रम्मा कॉलोनी खानापुर उपनगर के अंतर्गत सरकारी जमीन के नाम पर खाली प्लॉट दिखाकर और उन्हें फर्जी जेरोक्स दस्तावेज देकर 1.5 लाख रुपए की ठगी की है। पीड़ित मंजुला की शिकायत पर आदिलाबाद फर्स्ट टाउन पुलिस स्टेशन में मामला दर्ज कर लिया गया है। उन्होंने कहा है कि आदिलाबाद फर्स्ट टाउन पुलिस स्टेशन द्वारा एक विशेष टीम का गठन किया गया और उसे भैंसा से गिरफ्तार कर लिया गया। उन्होंने कहा है कि उसके खिलाफ पहले भी 7 मामले दर्ज है और कहा है कि इस व्यक्ति ने पहले भी फर्जी दस्तावेज दिखाकर और ये कहकर सर्वे नंबर 170 के लोगों को ठगा था 170 लोगों को ठगा था, वो उन्हें पंजीकृत कर देगा। उन्होंने कहा है कि लोगों को धोखेबाजों के बहकावे में नहीं आना चाहिए और कहा है कि जो भी पीड़ितों की संख्या बढ़ी है, इसीलिए जो लोग अभी भी अनजान हैं और जो उसके द्वारा ठगे गए हैं उन्हें जिला पुलिस से संपर्क करना चाहिए। इस कार्यक्रम में आदिलाबाद फर्स्ट टाउन सीआई बी सुनील कुमार ने भाग लिया। मोहम्मद ताजुद्दीन अलियास షాకిర్ 36 ఇయర్స్ మసూద్ నగర్ ఆదిలాబాద్ అనే అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది। ఈ కేసు సారాంశం ఏంటంటే ఈ షాకిర్ అనే వ్యక్తి ఆమెకు సర్వే నెంబర్ 29/1 ప్లాట్ నెంబర్ 60 ఖానాపూర్ శివార్లో అది ప్లాట్ నా సొంత ప్లాటు, దానికి సంబంధించి తహసీల్దార్ గారు ఇది మాకు ఇష్యూ చేశాడు అని చెప్పి నమ్మించి ఆమె దగ్గర 1,50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది। దానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా నేను పేమెంట్ చేసి చెప్పి ట్యాక్స్ రిసిప్ట్ కూడా కొన్ని పెట్టడం జరిగింది। తర్వాత వెరిఫై చేస్తే అది ఇతని ప్లాట్ కాదు అని చెప్పి ఆమె తెలిసిన తర్వాత నన్ను మోసం చేసినావు, నా డబ్బులు నాకు వాపసు ఇవ్వంటే డబ్బులు వాపసు ఇవ్వలేదు, ఆమెకు న్యాయం చేయలేదు, అందరి కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసులో చాలా రోజులు పరారులో ఉండేతాడు। ఈరోజు బైన్సాలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు। 1 టౌన్ ఇన్స్పెక్టర్ పంపించిన టీం బైన్సాలో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి పొజిషన్ తీసుకురావడం జరిగింది। ఇతనిపై గతంలో కూడా చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి। ఇతడు ప్లాట్లు అమ్ముతా అని చెప్పి ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది। ఇతనిపై ఒక 7 కేసులు పెండింగ్ ఉన్నాయి। దానిలో క్రైమ్ నెంబర్ 27/13 ఆదిలాబాద్ 2 టౌన్, దీనిలో 8 ప్లాట్స్ అమ్ముతా అని చెప్పి 8 మంది బాధితులకు మోసం చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది। ఆ ప్లాట్స్కు ఇతనికి ఎలాంటి సంబంధం లేదు। తర్వాత క్రైమ్ నెంబర్ 210/13 ఇది 2 టౌన్ కేసులో కేసు అయింది। దీనిలో ఏకంగా జయవంతరావు అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। 2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సంబంధించిన 2 డాక్యుమెంట్లు ఫోర్జరీ అండ్ ఫేక్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ కానప్పటికీ వాటిని జిరాక్స్తో తయారు చేసి డాక్యుమెంట్ నెంబర్ 66/5/13 66/6/13 ఈ 2 ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది। ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా అతడు వేరే వాళ్ళని మోసం చేయడానికి అతను ప్రయత్నం చేశాడు। దీన్ని సబ్ రిజిస్టర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది। తర్వాత 32/2015 ఇది రూరల్ పిఎస్లో కేశావత్ సంతోష్ అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు। వాళ్లకు ఇతడు ప్లాట్స్ 4 ప్లాట్లు అమ్మినట్లు దానికి సంబంధించి 6 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది। 4 ప్లాట్లు కూడా ఫేక్, ఇతనికి ఎలాంటి సంబంధం లేదు। తర్వాత విచారిస్తే అవన్నీ ఫేక్ అని చెప్పి తెలిసింది, ఇతను ఓనర్ కాదు। అది కూడా ఒక కేసు పెండింగ్ ఉంది రూరల్ కేసులో।